ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. అహ్మద్ అనే సంకలనకర్త, హదీసు సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, మంచి పనేదో నీ మనస్సును అడుగు, అది చెప్తుంది. నువ్వు చేస్తున్న పని పట్ల మనస్సు నిమ్మలంగా ఉండి హృదయంలో ఎలాంటి అలజడి లేకపోతే అది సత్కార్యము. కానీ నీ మదిని తొలిచివేసేది, నీ హృదయంలో సంశయాలు అంటే అనుమానాలు సృష్టించేది పాపకార్యము. ప్రజలు నీతో ఆ పని సమ్మతమేనని చెప్పినా సరే, కాదని చెప్పినా సరే. మహాశిలారా, ఇదే శీర్షికలో మనం ప్రతిరోజు కూడా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అంతరాత్మ ప్రబోధం అంటాం కదా మనం. ప్రవక్త వారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. పాపమేదో పుణ్యమేదో మనము పెద్ద పెద్ద గ్రంథాలు తిరగడము, లేకపోతే పెద్ద పెద్ద ప్రవచనాలు వినేయడము, ఇదేమీ అవసరం లేదు. మహాశిలారా, మన మనస్సే మనకు అద్భుతమైనటువంటి మార్గ నిర్దేశన చేస్తుంది. ఏమండి, దైవం ఆ విధమైనటువంటి ఇది ప్రాపంచికమైనటువంటి విషయాలకు సంబంధించి మంచి ఏదో చెడేదో అవి ఏమండి, ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు దైవ ప్రవక్తలు, దైవం పంపినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ప్రాపంచికమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, ఏది మంచి ఏది చెడు అన్న దాని గురించి, ఏది నైతికత ఏది అనైతికత అన్న దాని గురించి ఏమండి మన మనస్సే మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ప్రవక్త వారు అదే చెప్పారు. మంచి పని నీ మనస్సు మనకు చెప్తుంది. నీ మనస్సు నిమ్మలంగా ఉండి ప్రశాంతంగా ఉండి చేసిన పని పట్ల సంతృప్తిగా ఉంది అనుకోండి, అది మంచి పని. ఎవరైనా చెడు పని చేసి మనసు ప్రశాంతంగా ఉంది అనుకుంటాడా? మనసు సంతృప్తిగా ఉంది అనుకుంటాడా? ఈ దొంగతనం చేసిన వాడైనా, విచారం చేసిన వాడైనా, మరొకటి చేసిన వాడైనా అతనికి అది తప్పు అని తెలుసు. ఏమండి, తప్పు అని తెలిసే చేస్తాడు. అంతే తప్పించి ఇది చాలా ప్రశాంతంగా ఉంది, ఈ రోజు నేను దొంగతనం చేశాను, ఈ రోజు ఒకరిని చంపేశాను కాబట్టి నా మనసు చాలా నిమ్మలంగా ఉంది అని చెప్పేసి ఎవరు అనుకుంటారా? అనుకోరు కదా. ప్రవక్త వారు అది చెప్పారు. నీ మనసు నిమ్మలంగా ఎప్పుడు ఉంటుంది? మంచి పని చేసినప్పుడు ఉంటుంది, చెడు పని చేసినప్పుడు ఉండదు కదా. అలాగే ఏదైనా పని చేసినప్పుడు నీ మనసు తుడిచి వేస్తుంది. ఆ పని ఎందుకు చేశాను, నేను చేయకుండా ఉండాల్సిందే, అర్రెర్రే అని చెప్పేసి మనసు తుడిచి వేస్తుంది, బాధ కలుగుతుంది నీకు. ఒక రకమైన డౌట్, అరే ఈ పని చేశాను ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి డౌట్. దాన్ని ప్రజలందరూ ఓకే అన్నా లేదు కాదు అన్న ప్రజలు పక్కన పెట్టేయండి. ఎందుకంటే ప్రజల ఇష్టాలు, జనాలు ఇష్టాలతో ధర్మం ఆధారపడి ఉండదు. ఏమండి, ఒక పని మంచిది అని ప్రజలందరూ మంచిది అనుకున్నంత మాత్రం అది మంచిది కాకపోవచ్చు. ఏమంటే ప్రజలందరూ ఇది చిచి చెడ్డది ఇది అనుకున్న మాత్రం అని చెప్పినంత మాత్రం అది చెడ్డది కూడా కాదు. కాబట్టి ధర్మము అధర్మము దైవ గ్రంథాలు చెప్తున్నాయి. మన మనస్సు ఏదైతే ఉందో అది మంచిదో చెడేదో అది మనసు చెప్తూ ఉంటుంది. ప్రజలందరూ ఓకే అన్నా కూడా నీ మనస్సు అది తప్పు అని చెప్తుందంటే అది తప్పేది. ప్రజలందరూ చేయకు అన్నా కూడా నీ మనస్సు లేదు అది చెయ్యి అని నిమ్మలంగా ఉన్నదంటే అది కరెక్టే. సర్వజన సుఖినో భవంతు.